నిర్మల్ జిల్లా ఆదివారం జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గారికి మరియు జిల్లా సంక్షేమ అధికారి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతనంగా ఏర్పడిన దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ కె ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా దివ్యాంగులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ సత్తి సాయన్న, ప్రధాన కార్యదర్శి ముత్యం, సెక్రటరీ కె భగవాన్, సత్యనారాయణ, నరసయ్య, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జై దివ్యాంగ్, జై దివ్యాంగ్. జాయింట్ యాక్షన్ తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ సంఘం మీటింగ్ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దివ్యాంగులకు చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. మరి డెఫ్ అండ్ డెమ్ కానీ, బ్లైండ్ కానీ, ఆర్త్ కానీ చాలా రకాల వెనకబడిపోయి ఉన్నాయి. కావున మేము డాక్టర్లకు ఫోన్ చేసి అడిగితే వాళ్ళు అక్కడికి పోవాలా, ఇక్కడికి పోవాలా, పరికరాలు లేవు అని అంటే, మరి పరికరాలు లేని హాస్పిటల్లో దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇస్తామని క్యాంపు నిర్వహించడము చాలా దురదృష్టకరం. ఇది మరి ఇవాళ 10 రూపాయల బస్ ఛార్జ్ లేనటువంటి వికలాంగుడు మరి హైదరాబాద్ పోయి ఆయన అక్కడికి పోయి తీసుకొచ్చుకోవడము ఎలానో మరి హాస్పిటల్కు చెందినటువంటి డాక్టర్లు కానీ మరి దీనికి అధికారులు స్పందించాలా. అదేవిధంగా 8వ తారీఖు రోజున దివ్యాంగ నాయకులము, మా ఇన్ఛార్జి ఫయాజ్ అహ్మద్ కలెక్టర్ గారు, పీడి విజయలక్ష్మి గారు కూడా, డాక్టర్లు కూడా వీళ్ళ సమక్షంలో కూర్చుండి ఈ సమస్యకు ఒక కొలికి తీసుకురావాలని, పరికరాలు లేకుండా దివ్యాంగులకు సర్టిఫికేట్లు ఇస్తామని క్యాంప్ వేయడం కానీ, స్లాట్లు చేయడం కానీ, ఇది చాలా రకాల దివ్యాంగులకు ఇబ్బందులు జరుగుతున్నాయి. అదేవిధంగా దివ్యాంగులు అంటే అధికారులు మరి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అధికారులు ఏం చేస్తున్నారంటే నిమ్మకు నీరెత్తనట్టుగానే ఇదవుతుంది. మరి ఈరోజు ఇక్కడ చెట్ల కింద ఖాళీ ప్లేసులలో మీటింగ్ చేసుకుంటున్నారంటే దివ్యాంగుల పరిస్థితి యాడికి వచ్చిందో చూడాలి. దివ్యాంగుల పరిస్థితి కుల భవనాలు, సంఘ భవనాలు అందరికి ఇస్తూ దివ్యాంగుల భవనం ఇవ్వమన్నప్పుడు ప్రభుత్వం పక్క చూపులు చూడడంలో చాలా శోచనీయమిది. మరి దివ్యాంగులకు ఖచ్చితంగా దివ్యాంగుల భవనాన్ని ఇచ్చి వారు ఆదుకోవాలి. దివ్యాంగులకు బాగా పేదవాళ్ళైన దివ్యాంగులకు నెలసరి పింఛన్ కొరకు ఎదురు చూస్తూ ఆ ఇంటికాడ బియ్యం మరకచ్చుకో చేపై తీసుకుని వచ్చి అండుకుంటున్నారు. అదే సకాలంలో పడకుండా బియ్యం సకాలంలో పడకుండా మీ పింఛని దాన్ని కూడా జోప్యం చేస్తున్నారు. మళ్ళీ పెంచుతా అన్న పింఛని ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచిన పెంచిని మాత్రం ఇప్పటివరకు రాలేదు. మరి దివ్యాంగులకు పక్కా ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. దివ్యాంగులను ప్రత్యేకంగా గుర్తించి పక్కా ఇండ్లు వాళ్ళకి కేటాయించాలా. ప్రభుత్వం పరంగా ప్రతి విలేజ్కి, ప్రతి మండలానికి ఇది తప్పనిసరిగా ప్రభుత్వము పెద్ద చూపు చూసి దివ్యాంగులను గుర్తించాలి. మరి దివ్యాంగులకు ఇచ్చాలి. దివ్యాంగులు నానా ఇబ్బందులు పడుతూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి దివ్యాంగుల పట్ల మీరు చక్కటి చూపు చూస్తే మీరు కూడా కొన్ని కాలాల పాటుగా ఇదవుతారు, మా పుణ్యం మీకు తోడవుతుంది. కావున మరి ఖచ్చితంగా దివ్యాంగులకు ఏ పరిస్థితులు అయితే ఉన్నారో ఆ పరిస్థితులన్నీ గుర్తించి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు తెలియజేస్తూ ముగిస్తున్నారు. నాయకత్వం